ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేనైతే మన బుచ్చిరెడ్డిపాలెంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం అయితే చూపించడానికైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఒక్కసారి వ్యూ అయితే చూసేయండి. ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. మన బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళు ప్రశాంతత కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన రామాలయంకైతే వచ్చేస్తారు. ఒక్కసారి చూడండి. చూస్తుంటేనే అసలు మనసుకి ఎంతో హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంది. చూడండి, ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం చాలా బావుంటుంది అసలు. సంక్రాంతికి అందరూ ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. కానీ నాకెందుకో మన బుచ్చిరెడ్డిపాలెం కోదండరామస్వామి దేవస్థానంకైతే వెళ్ళాలనిపించింది. అందులో ఈరోజు స్పెషల్ ఏంటంటే, మన కోదండరామస్వామి వారి దేవస్థానంలో లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే ఒకటుంది అనమాట. అమ్మవారిది టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడే మన స్వామివారిని ఈరోజైతే వెన్నతో అయితే అలంకరిస్తున్నారని నాకైతే సమాచారం అందింది. అందుకే ఒక్కసారి మనం వెళ్లి చూసేద్దాం దేవుడినని వచ్చేసాను. ఇదే మన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మీ అందరికీ తెలియాల్సిన విషయం ఇంకోటైతే ఉంది. మన ఈ గాలిగోపురం కనిపిస్తుంది గదా! అది మన ఆంధ్రప్రదేశ్‌లోనే రెండవ అతిపెద్ద గాలిగోపురం అనమాట. ఈ విషయం ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్ అయితే చేసేయండి. మన కోదండరామస్వామి వారి దేవస్థానాన్ని ఎవరెవరు చూసారో ఒకసారి కామెంట్ చేయండి.